పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈరోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఈ పద్యం సుమతి శతకంలోనిది. దీని భావం ఏమిటంటే, మనకు మంచి చేసిన వారికి మనం కూడా మంచి చేయడం గొప్పతనం కాదు, అది సర్వసాధారణం. కానీ మనకు చెడు చేసిన వారికి కూడా ఏ కారణం లేకుండానే మంచి చేసిన వారే ఎంతో గొప్పవారు. ఇది మీకు అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను. ఒక ఊరిలో రంగా అనే మంచి అబ్బాయి ఉండేవాడు. రంగా ఎప్పుడు ఎవరికి సహాయం అవసరమైతే వారికి తన వాళ్ళు, పరాయి వాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని భేదాలు చూడకుండా అందరి మంచి కోరుకుని అందరికీ సహాయం చేసేవాడు. అదే ఊరిలో సీను అనే తుంటరి అబ్బాయి ఉండేవాడు. సీను ఎప్పుడు రంగాని గేలి చేసేవాడు. తప్పు చేస్తే తప్పించుకుని తిరగడం రాదు కాబట్టి అందరికీ సహాయం చేస్తాడు అని రంగాని గేలి చేసేవాడు. రంగా కనిపిస్తే చాలు దుర్భాషలాడేవాడు. ఎంత చెప్పినా వినకుండా చెట్లను, వీధి కుక్కలను రాళ్లతో కొట్టేవాడు. ఒకరోజు షీను మామిడి పండ్లు తినడానికి చెట్టు మీదకి రాయి విసిరాడు. ఆ చెట్టు మీద తేనెతుట్ట ఉంది. షీను విసిరిన రాయి తేనెతుట్టకు తగిలింది. అంతే, జుమ్మని తేనెటీగలన్నీ ఒకేసారి షీను మీద మూగి పొడుస్తున్నాయి. అదే సమయంలో రంగా అది చూసి త్వరగా తాను ఒక రగ్గు కప్పుకొని ఇంకొక రగ్గు షీనుపైకి విసిరాడు. కొద్దిసేపటికి ఆ తేనెటీగలన్నీ వెళ్ళిపోయాక షీనుని ఒక మంచి వైద్యుని దగ్గరకు తీసుకుపోయి చికిత్స చేయించి సపర్యలు కూడా చేశాడు. ఆ ఊరి జనమంతా రంగను ఎంతగానో మెచ్చుకున్నారు. అలా రంగా తనకు చెడు చేసిన షీనుకు కూడా మేలు చేసి ఎంతో గొప్పవాడు అనిపించుకున్నాడు. మనమందరం కూడా ఎదుటివారు మిత్రులా శత్రులా అని చూడకుండా ఆపత్కాలంలో సహాయం చేయాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందు ఉంటాను. జై తెలుగు తల్లి.